మీకో విషయం చెప్పాలి. తెలిసిందే, కానీ ఎందుకో పెద్దగా పట్టించుకోని విషయం. మనం సంక్రాంతి అంటాం, పొంగల్ అంటాం, బీహు అంటాం, లోరీ అంటాం, ఉత్తరాయణం అంటాం, మకర జ్యోతికి మొక్కుతాం. ఎటు నుండి ఎటు కొలిసినా దాదాపు 2000 మైళ్ళ దూరం ఉన్న దేశం మనది. దాదాపు ఎక్కువ తక్కువలు చూసుకుని దాదాపు చిన్న పెద్ద 400 పైగా భాషలు. మన తినే తిళ్ళు వేరు, పద్ధతులు వేరు, బట్టలు వేరు, భాషలు వేరు. కానీ అందరం ఒకే టైంలో ఒకే సమయంలో పండగ చేసుకుంటాం. ఎవరు చెప్పారు అలా చేయమని? 33 కోటి దేవుళ్ళకి మొక్కే మూర్ఖపు జాతి కదా. కులమతాల రంగు రుచుల విషం కదా మనం. అన్ని చోట్ల అదే కారణానికి ఎలా చేసుకుంటున్నాం పండగ మరి? ఎంత గొప్ప నాగరికత కాకపోతే సూర్యుడి మకర రాశిలోకి రావటం అడవుల్లో ఉన్న అటవికులకి తెలుసు, వేదం చదివే బ్రాహ్మణుడికి తెలుసు. విషయం మారలేదు, విధానం ఒకటే మారింది. ఏ సమాజమైనా ఎంత గొప్పదో అక్కడ బతికిన కళల్ని బట్టి అర్థమవుతుంది. ఎంత సమృద్ధిగా జీవితాలు లేకపోతే వాకిట్లో కబుర్లు చెప్పుకుంటూ భర్త కోసం ఎదురు చూసే ఆడది బియ్యపిండితో అందమైన ముగ్గులు దిద్దే కళ పుట్టింది. ఏ 2 ముగ్గులు ఒకలా ఉండవు, ఏ 2 పూటలు ఒకే ముగ్గు రాదు. యుద్ధాలు రాకుండా, కరువుజాడ లేకుండా, అకాల మరణాలు పట్టకుండా సస్యశ్యామలంగా వెలిగిపోతే తప్ప ఇన్ని కళలు బ్రతుకు